హాయ్ ఫ్రెండ్స్, మా గార్డెన్లో టమోటా చెట్టు పెంచాను. అది చాలా ఎత్తుగా పెరిగింది. దాదాపుగా 1 కేజీ కాయలు కాసింది ఫస్ట్ టైము. ఇంకా చాలా కాయలు ఉన్నాయి, చిన్న చిన్నవి పిందెలు. చూడండి, ఇప్పుడు కోస్తాను. చాలా అంటే చాలా ఉన్నాయి దాంట్లో. ఆ పచ్చి టమాటా ఆ చెట్టు నుంచి కోసిందే. హైబ్రిడ్ మొక్క, అది హైబ్రిడ్ టమాటా మొక్క. అది సెకండ్ది, ఇంకొకటి నాటాను. చూడండి, ఎర్రటి టమాటా కాసింది. ఆ చిన్న చెట్టే 1 కేజీ కాయలు కాసిందండి. 1 కేజీ. టమోటాలు కోసేటప్పుడు చాలా ఫీల్గా ఉంది, ఎందుకంటే నేను పండించిన చెట్లు టమాటకాయలు కోయడం చాలా హ్యాపీగా ఉంది. చూడండి, ఇంకా 2 చిన్ని టమాటాలు ఉన్నాయి. ఇంకొకటి అండి, దాదాపు 1 కేజీ దాకా కాసి ఉన్నాయి. అది చాలా హైట్గా పెరగడం వల్ల దారంతో కట్టేసి ఒక కట్టికి సపోర్ట్గా పెట్టాము. మిడిల్లో ఒక కాయ ఉంది, నేను చూసుకోలేదు, లాస్ట్లో చూశాను. అది ఎర్రగడ్డ చెట్టు అండి. అవి ఎర్రగడ్డ చెట్లు 4-5 పెట్టాను, బాగానే కాసాయి. అవి చెనిగింజల చెట్లు. చూడండి, అవన్నీ ఆ చెట్టుతోనే కోసాను. దాదాపు 1 కిలో ఉన్నాయి. అది ఇంకా పచ్చి టమాటకాయ అండి, చట్నీ లేక బాగుంటుందని కోసేస్తున్నాను. అవి పచ్చి ఎర్రగడ్డవి ఈకలు బాగుంటాయి తిరువాత వేసేదానికని అవి కూడా కొన్ని కోసుకుంటున్నాను. అవి కూరలో వేసే చాలా టేస్ట్గా ఉంటుంది. సేమ్ ఎర్రగడ్డలాగానే టేస్టీ ఉంటుంది, కానీ దానికంటే కొంచెం ఇంకా టేస్టీగా ఉంటుంది. అవి చాలా గట్టిగా ఉన్నాయి, తుంచేదానికి తుంచలేకపోయాను. విలేజెస్లో అలా పెద్దవాళ్ళు అవన్నీ వేసేయడం వల్ల కర్రీస్లో చాలా టేస్ట్ ఉంటుంది. నేను కూడా ఈరోజు టమాటా చట్నీలో వేయడానికి ట్రై చేస్తాను.